తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా 3 శాఖలు ఖాళీగా ఉన్నాయి. 2.5 ఏళ్ళు ఒడిచిపోయింది. ఆయన ఇంకా మిగిలిన శాఖలు ఎవ్వళ్ళకి ఇస్తలేరు. అసలు ఇంతవరకు తెలంగాణకు చదువుల మంత్రి లేడు, పోలీస్ మంత్రి లేడు, ముస్లిం మైనారిటీకించి ఒక్క మంత్రి కూడా లేడు అని ఎగస్ పార్టీలు ఎత్తెత్తిపోస్తుర్రు. అగో గదే మనసుకు తీసుకున్నట్టుర్రు. ఇవాళ మైనారిటీ కోటా కింద గీసార్ను మంత్రిని చేసిర్రు మన సర్కారోళ్ళు. రైట్, తెలంగాణ మంత్రి వర్గంలో ఇంకొక కొత్త మంత్రి సార్ వచ్చిండు. ఇగో గీసారే కొత్త మంత్రి. అప్పట్లో ఇండియన్ క్రికెట్ టీం కు పెద్దగా ఉండే సారు. ఇండియా టీం ను నడిపించినట్టే ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖను కూడా అటునే నడిపిస్తాడు అనుకున్నట్టు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు. అందుకనే సార్ను మంత్రిని చేసిరు సీదా. గమ్మత్ ఏందంటే ఇప్పటి వరకు ఒక్క పాలు కూడా ఎమ్మెల్యే కాలే, సీదా మంత్రి అయిండు. మళ్ళా అట్టెట్ట అంటారా, దానికి కూడా లెక్క ఉంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ కోటలో మంత్రిని చేసిరు అన్నట్టు. గిట్లయితే ముస్లిం మైనారిటీ కింద ఒకరిని మంత్రిని చేసినట్టు కెప్టెన్ సాబుకు ఓ మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టుంటది అనుకున్నట్టు కావచ్చు. అట్లా శుక్రవారం నాడు రాజభవనంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సారే దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించిండు గీతీరుగా. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. పక్క పోయింటి సీఎం సార్ కూడా ఉన్నాడు. ఇగిట్ట ప్రమాణ స్వీకారం చేసినాక మైకుల ముందు మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండు కొత్త మంత్రి సారు. कैबिनेट डिसाइड करेंगे, सीएम डिसाइड करेंगे, जो भी मुझे देगा मैं बिल्कुल ईमानदारी से काम करूंगा और अपलिफ्टमेंट ऑफ डाउन ट्रॉडन और जो नीचे के तबके लोगों को उनको मैं जरूर काम करूंगा. ఇంటోళ్ళు మస్తు మురుస్తురాట సార్కు మంత్రి పదవి వచ్చినందుకు. మంత్రి పదవి ఇచ్చిన సర్కారులకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే జూబ్లీ హిల్స్ లో షై పార్టీ క్యాండిడేట్ ను గెలిపిస్తా అనుకొచ్చిండు కూడా. ఇప్పటికైతే ఇంతే, సార్కు ఏ శాఖ ఇస్తారో తెలిసినాక మళ్ళీ అప్పుడు ఇంకో వార్త చెప్పుకుందాం.